నవరసాల్లో హాస్యరసం అత్యంత క్లిష్టమైంది. కానీ బ్రహ్మానందం హాస్యరసానికే బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఏళ్ల కొద్దీ తెలుగు ప్రేక్షకులకు తన హాస్యంతో నవ్విస్తూ వారి ఇంట్లో మనిషి అయ్యాడు. తెలుగు ప్రేక్షకుల అభిమాన హాస్య బ్రహ్మగా మారాడు. కానీ ఇప్పుడు అదే బ్రహ్మానందం పేరు చెబితే ఎవ్వరూ నవ్వడం లేదు, నవ్వు ఆపుకోవడం లేదు. పైగా బ్రహ్మి అనగానే గురూజీ కదా అంటున్నారు. కామెడీ కింగ్లో ఈ కొత్త యాంగిల్ ఏంటి? ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కడుపుబ్బా నవ్వించే కామెడీ కింగ్, హాస్య నటుల్లో వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్, హావభావాలతో అలరించే హాస్య బ్రహ్మ. కానీ ఎన్నాళ్ళు ఎన్నేళ్లు, ఇప్పుడు ఆ స్టార్ కమెడియన్ సోషల్ మీడియా యుగంలో మీమ్ గాడ్, ఇప్పుడు సరికొత్త ఆధ్యాత్మిక ప్రవచనకర్త. బ్రహ్మి కామెడీకే కాదు, ఇప్పుడు బ్రహ్మి మాటలు కూడా అద్భుతాలు చేస్తున్నాయి. ఆయనలో అద్భుతమైన కమెడియన్ మాత్రమే కాదు, జీవితాన్ని కాచి వడబోసిన అనుభవం, ఆధ్యాత్మిక విశ్లేషణలు కొత్త తరాన్ని ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. బ్రహ్మిలో గురువును చూపిస్తున్నాయి. మన గురించి వెనక ఒకరు మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు వెనక ఉన్నారు, మనం ముందు ఉన్నాం. ప్రతిదీ రాసిపెట్టి ఉంటుంది, అదే జరుగుతుంది. ఇలాంటి ప్రవచనాలు, ధార్మిక విషయాలు చాగంటి, గరికపాటి, మల్లాది లాంటి ప్రసిద్ధ ప్రవచనకారుల నుంచి వచ్చినవి కావు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నుంచి వచ్చిన మాటలు. బ్రహ్మానందం ఏంటి, ఈ ఉపన్యాసాలు ఏంటి, నేటి యువతరం వాటిని శ్రద్ధగా వినడం ఏంటి? చూసేవారికి అంతా కూడా కొత్తగా ఉంది. బ్రహ్మానందం ఏం మాట్లాడినా, ఏం చెప్పినా నిమిషాల్లో ఆ వీడియో వైరల్ అయిపోతోంది. సోషల్ మీడియా మొత్తం బ్రహ్మానందం లైఫ్ లెసన్స్ అంటూ షేరింగ్స్ జరిగిపోతున్నాయి. ఆయనకున్న పరిజ్ఞానం, పాండిత్యం, ఏదైనా విషయాన్ని వివరించే విధానం ఎదుటి వారిని కదలనివ్వడం లేదు, మరో ఆలోచనకు తావు ఇవ్వడం లేదు. అందుకే బ్రహ్మానందం స్పీచ్లు నేటి యువతను తెగ ఆకట్టుకుంటున్నాయి, గురూజీ అని పిలిచేలా చేస్తున్నాయి. ఒకప్పుడు ఆయన కనిపిస్తే, మాట వినిపిస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వినవారు. కానీ ఇప్పుడు ఆయన కనిపించినా, మాట వినిపించినా గౌరవం మొదలైంది. ఇదంతా ఒక్క రోజులో, ఒక్క నెలలో, ఒక్క ఏడాదిలో వచ్చిన మార్పు అయితే కాదు. ఎక్కడో ఎప్పుడో బ్రహ్మానందంలోని ఈ కోణానికి కూడా కనెక్ట్ అయిపోయారు తెలుగువారు.